ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్పై రోజుకొక జీవో జారీ చేస్తూ గందరగోళం సృష్టించవద్దని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. పాత విధానమే కొనసాగించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. జీవో నెంబర్ 7ను రద్దు చేసి కొత్తగా జీవో నెంబర్ 8, 9 2 రోజుల క్రితమే జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్కీమును ఎత్తివేయాలనుకుంటే ధైర్యంగా ఎత్తివేయండి, ప్రజా కోర్టులో తేల్చుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిన ₹3 ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు నెలకు 300 కోట్లు ఇస్తామంటే ఎలా నమ్మాలి? మొదట 33 నెలలకు 300 కోట్ల చొప్పున 9,000 కోట్లు ఇవ్వు, అప్పుడు కొత్త జీవోను నమ్ముతామన్నారు. బకాయిలు అలాగే ఉంచి ఇక నుంచి నెలకు 300 కోట్లు ఇస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. వెంటనే పాత విధానం కొనసాగిస్తూ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇక ముఖ్యమంత్రి ఈ స్కీమ్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పై రోజు ఒక్క జీవో జారీ చేస్తూ గందరగోళం సృష్టిస్తుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వానికి నిజంగా ఏమన్నా దమ్ముంది ఈ స్కీమ్ రద్దు చేస్తే రద్దు చేయి. ఓపెన్గా అటు ఇటు గందరగోళము విద్యార్థులందరినీ రోజు టెన్షన్ పెట్టుకుంటే ఎందుకని మొదట నెల కింద ప్రభుత్వం జీవో నెంబర్ 7 విడుదల చేశారు. అందులో కాలేజీల్లో విద్యార్థుల ఖాతాల పైసలు వేస్తారండి. దాన్ని కోర్టు వద్దన్నదంట వ్యతిరేకించింది, మేము వ్యతిరేకించాము. దాంతో ఆ జీవోను రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళా 8, 9 విడుదల చేశారు. అది విద్యార్థులకు యమభాగ్యం లేకుంటే నరకం కూటుందాక అందులో ఏం పెట్టిండ్రు, విద్యార్థుల ఖాతాల పైసలు వేస్తాము, మీరు 8 రోజుల కాలేజీ యాజమాన్యాలకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే